సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీ జగదంబికాం నమామి శ్రీ లలితాంబికాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ చండీ సప్తసతిలో ప్రధానమైనటువంటి అధ్యాయం ఏకాదశ అధ్యాయం. ఈ అధ్యాయంలో జగన్మాత నారాయణీ స్తుతిర్నామ స్తోత్రంతో దేవతల చేత కీర్తించబడుతుంది. ప్రధానంగా ఈ అధ్యాయాన్ని పారాయణం ప్రతినిత్యం చేయడం వలన అనేక శుభాలు చేకూరి మానవ జీవితం చాలా సులభతరమవుతుంది. పూర్వజన్మ కర్మకృతం వ్యాధి రూపేణ బాధిత అని మన శాస్త్రాలు మనకు ప్రవచిస్తున్నాయి. పూర్వజన్మ కర్మ వలన ఈ జన్మలో తెలియనటువంటి అనారోగ్యం, అశాంతి, అనేక బాధలు మనం అనుభవిస్తూ ఉన్నాం. మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, ఆపదలు, అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఇలాంటివి సంభవించినప్పుడు అశాంతిని, బాధలను, అనారోగ్యాలను శమింపచేసుకునేందుకు దైవ ఆరాధనలు ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులలో మనకు సూచించారు. అందుకే సంకటమోచన గణేష స్తోత్రం, సంకటమోచన ఆంజనేయ స్తోత్రం, ఇలాంటి రకరకాల స్తోత్రాలు, ఆపదామపహర్తారం అంటూ రామచంద్రుని భక్తితో ప్రార్థించేటువంటివి, నమో నారాయణాయ మంత్రజపం, శివపంచాక్షరి మహామంత్ర జపం వలన పాపాల రాశి భస్మమవుతుంది. అనారోగ్యం కలిగినప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు. ఇంకనూ అపమృత్యు అలాంటిది సంభవిస్తున్నటువంటి సమయంలో, అనగా తీవ్రమైనటువంటి వ్యాధికి లోనైన సందర్భంలో అమృత మృత్యుంజయ జపాన్ని, హోమాలను ఇలాంటివి చేసుకుంటూ భగవద్ అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఉంటాం. అలాగే చండీ సప్తసతి ఈ ప్రధానంగా 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ పారాయణం వలన వెంటనే అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, బాధలు, ఆపదలు శమించి జగదంబ మానవులకు శాంతిని ప్రసాదిస్తుంది. కనుక కలిలో వినాయకుని యొక్క పూజ, చండీ పారాయణం సత్వరమే ఫలాన్ని ప్రసాదించేటువంటివి కనుక అందులో ప్రధానంగా ఈ నారాయణీ స్తుతిర్నామ స్తోత్రమే అనేక రకాలైనటువంటి బాధలకు పరిహారంగా చెప్పబడింది. ఉదాహరణకి రుణ విముక్తిని, ధనధాన్య సమృద్ధిని వీటన్నిటినీ ప్రసాదించేది చండీ సప్తశతిలో 11వ అధ్యాయం. అది నారాయణీ స్తుతిర్నామ స్తోత్రం. ఎప్పుడెప్పుడైతే మానవులకు, దేవతలకు ఎవరికైనా సరే ఆపదలు కలిగినప్పుడు, ఆ ఆపదల నుంచి రక్షణను కోరినప్పుడు ఈ స్తోత్రంతో జగన్మాతను ప్రార్థించగానే తల్లి వారిని అనుగ్రహిస్తుంది. పవిత్రాత్మ స్వరూపులారా, మీకు అవకాశం ఉంటే ప్రతినిత్యం శ్రీదేవి యొక్క నారాయణీ స్తుతిర్నామ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చెయ్యండి. ఈ స్తోత్ర మహిమను గురించి వర్ణించడం సాధ్యం కానటువంటిది. జగదంబ దయ కలిగితే, అమ్మ యొక్క అనుగ్రహంతో ఇది సాధించలేము అన్నటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రపంచంలో ఎటువంటి కష్టమైనటువంటి కార్యాన్నైనా సరే అమ్మ యొక్క అనుగ్రహంతో సాధించడం చాలా సులభమవుతుంది. ఈ ప్రపంచంలో అందరం శాంతిని కోరుకుంటూ ఉంటాం. ఆ శాంతిని ప్రసాదించేటువంటి దివ్య రహస్యం ఈ చండీ సప్తసతిలో అనేక చోట్ల నిక్షిప్తం చేయబడి ఉంది. శాంతి కావాలి అంటే మానవునికి ఏం కావాలి? తనలో ఉన్న అశాంతిని, తన చుట్టూ ఉన్న అశాంతిని, లోకంలో ఉన్నటువంటి అశాంతిని నశింపజేసేందుకు మనిషికి శక్తి కావాలి. ఆ శక్తిని ప్రసాదించేటువంటి శక్తి పరాశక్తి, మహాశక్తి, ఆదిశక్తి. ఆ ఆదిశక్తియే చండికా పరమేశ్వరి దేవి అయి ఈ చండీ సప్తసతి యొక్క 11వ అధ్యాయంలో శ్రీమన్నారాయణిగా
తన అఖండమైనటువంటి విశ్వరూపంతో దేవతలకు ప్రత్యక్షమైంది. దేవతలందరూ తమ కరకమలాలను జోడించి ఆ జగదంబను మనఃపూర్వకంగా అనేక రూపాలతో విరాజిల్లుతున్నటువంటి ఆ శక్తి ఒక్కటిగా పేర్కొంటూ ఈ దివ్య స్తోత్రంలో అమ్మను స్తుతించి ఉన్నారు. ఈ స్తోత్రంలో అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నది. ఇందులో ఉన్నటువంటి మంత్ర బీజాక్షరాలన్నీ కూడా మన శరీరం చుట్టూ అపూర్వమైనటువంటి కాంతి వలయాన్ని సృష్టిస్తాయి. మన అంతరంగంలో బహుజన్మ కోట్లుగా ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్న సంస్కారాలను భస్మం చేసేటువంటి శక్తి ఈ స్తోత్రంలో ఉన్నటువంటి బీజమంత్రాలకు ఉన్నది. నారాయణి అయినటువంటి ఆ మహాతల్లి శ్రీమన్నారాయణి ఆదిపరాశక్తి సకల దేవీ దేవతల యొక్క స్వరూపంగా విరాజిల్లుతున్నటువంటి ఆ మహాదేవి భక్తులకు శక్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తి ఆత్మశక్తి. దివ్యమైనటువంటి ఆత్మశక్తితో భక్తుడు తన అంతరంగంలో అణచలేనటువంటి మనోభావాలను, కామ, క్రోధ, లోభ, ఈర్ష్య, మదమాత్సర్యాది భావాలను అమ్మ యొక్క ధ్యానంతో సమూలనంగా నశింపచేయగలడు. ఆ భక్తుని హృదయం కోటి సూర్య ప్రకాశమానంతో వెలుగొందుతుంది. భక్తుడు అనంతమైనటువంటి చిదాకాశంలో తన దివ్యమైనటువంటి దేదీప్యమానమైన తేజోమయ శరీరంతో ప్రకాశిస్తాడు. భగవంతుడు సర్వవ్యాపిగా సర్వత్రా ఉన్నాడన్నటువంటి సత్యం అందరికీ తెలిసినటువంటిదే. సనాతన భారతీయ హిందూ ధర్మంలో దైవం ఎక్కడ ఉన్నది అన్నప్పుడు దైవం సర్వవ్యాపకమైనటువంటిది. సర్వం కల్విదం బ్రహ్మ నాణ్యదస్తి నకించన అన్నటువంటి వేదవాక్యంలో తనలో ఉన్నటువంటి అంతరాత్మ బ్రహ్మమయంగా ఉన్నది. తాను ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టి సర్వంలో, ప్రతి వృక్షంలో, ప్రతి జీవరాశిలో, ప్రతి పశుపక్షాదులలో, ప్రతి కణకణంలో భగవత్శక్తి మాత్రమే ఉన్నది అన్నటువంటి సత్యం వేదకాలంలోనే నిర్ధారించబడింది. ఆ సత్యాన్ని దర్శించేందుకు మనం భౌతికమైనటువంటి శరీర పరిధిలోనే ఆలోచిస్తున్నంత వరకు మన మనస్సు, మన బుద్ధిశక్తి భౌతికమైనటువంటి పరిధిలో, శారీరక పరిధిలో ఉన్నప్పుడు దైవతత్వాన్ని దర్శించడం సాధ్యం కానటువంటిది. మనోమయ శరీరంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకునేందుకు మనోమయ శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా సాధ్యం కాదు. విజ్ఞానమయమైనటువంటి కోశంలోనికి ప్రవేశించి ఆ విజ్ఞానమయ కోశం ద్వారా కూడా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ నారాయణీ తత్వాన్ని తెలుసుకోవడం సాధ్యం కానటువంటిది. తుర్య అవస్థ 4వ స్థితి సమాధి స్థితి. జీవి జాగ్రత్తావస్థ నుంచి, మనోమయ శరీరాన్ని నుంచి విజ్ఞానమయ శరీరాన్ని యొక్క పరిధిని ఈ 3 పరిధులు దాటి ఆనందమయ కోశంలో ప్రవేశించి సమాధి స్థితిలో అనంతమైనటువంటి తన ప్రజ్ఞలో తాను ఆనందిస్తూ ఆ దివ్యత్వాన్ని, తనలో తాను బ్రహ్మానందాన్ని పొందగలిగేటువంటి అనుభవం కలుగుతుంది. అనుభవం ఇది చదివితే లభించేటువంటిది కాదు. ఎవరి దగ్గరన్నా మనం వినడం వల్ల మనకు లభించేటువంటిది కాదు. వినికిడి వలన, చదువుకోవడం వలన, శాస్త్ర పరిజ్ఞానం వలన పొందేటువంటిది కాదు అనని నేను మీకు చెప్పనక్కర్లేదు. ఇది అపురూపమైనటువంటి అంతరంగంలో మనం పొందే అనుభూతి. అమ్మవారు మనకు ప్రసాదించిన ఈ మానవ జన్మని సార్థక్యం చేసుకునేందుకు బహుకోట్ల జన్మలు ఎత్తి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతి అని మనం భగవద్గీతలో చదువుకున్నట్లుగా బహుకోట్ల జన్మల తర్వాత ఈ జన్మలో అంతరంగం వికాసం చెందుతుంది. అంతరంగ వికాసంతో తన గమ్యస్థానం ఏంటి, తాను ఎవరు అన్నటువంటి వివేచనను చేసి సాధకుడు ఈ యొక్క జాగ్రత్తావస్థ స్థితి నుంచి, మనోమయ కోశం నుంచి, విజ్ఞానమయ కోశం నుంచి దాటి అనంతమైనటువంటి ఆనందమయ కోశంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆ స్థితిలోనే ఆ బ్రహ్మానుభవాన్ని సాధకుడు పొంది బ్రహ్మజ్ఞాని అవుతున్నాడు. ఏ బ్రహ్మజ్ఞానుల చేత సర్వత్రా సర్వరూపాలయందు ఏ తల్లి దర్శించబడుతున్నదో ఆ తల్లినే దేవతలు ఇక్కడ శ్రీమన్నారాయణిగా స్తుతిస్తూ, అమ్మా నీవు సర్వస్వరూపిణివి,
సర్వేసివి, సర్వశక్తి సమన్వితవు, భయాల నుంచి కాపాడమ్మా అంటూ ఆ జగదంబను దుర్గాంబగా, లలితాంబికగా, భ్రమరాంబికగా అనేక రూపాలుగా అమ్మని ఇక్కడ వేడుకుంటూ ఉన్నారు. సర్వరూపాల అమ్మ రూపాలే కదా. అమ్మవారు ఎక్కడ ఉన్నది? మన అంతరంగంలో ఉన్నది. మనం ఏదేది చూస్తున్నామో, చిన్న మొక్క చూస్తే కూడా ఆ మొక్కలో అమ్మవారు ఉన్నది. మనం చూసేటువంటి ఒక రాయిలో, చిన్న ఇసుక రేణువులో, జల బిందువులో, కదిలే ప్రతి ఆకులో, ప్రసరించేటువంటి ప్రతి క్షణంలో, గాలిలో, నీటిలో, సర్వత్రా, ఆకాశంలో, తిరిగే అనేక కోటి బ్రహ్మాండాలలో, మీలో నాలో సర్వాంతర్యామిగా అంతటా వెలుగొందేటువంటి ఆ అమ్మను ఎప్పుడు మనం దర్శించేది అన్నటువంటి తపన భక్తునికి కలగాలి. ఇది ఒకరు చెప్తే వస్తుందా? అమ్మ మనల్ని అనుగ్రహించిన రోజు కదా. మనకు అటువంటి భావన కలిగి మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని సార్థక్యం చేసుకునేందుకు మనం అంతరంగం లోపలికి ప్రయాణం సాగిస్తాం. ఎందుకంటే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమయి మన లోపల కదా ఉన్నది. లోపల ఉన్నటువంటి వెలుగును మొదట లోపల దర్శించిన తర్వాత సర్వత్రా సాక్షాత్కరించుకోగలం. సర్వం కల్విదం బ్రహ్మ నాణ్యదస్తి నకించన. సర్వం ఆ పరబ్రహ్మమై యొక్క స్వరూపమే, అన్యమైనటువంటిది ఏదీ లేదు అని ఆ బ్రహ్మజ్ఞాన స్థితిలో శరీర పరిధిని, మనస్సు పరిధిని, బుద్ధి పరిధిని దాటిన తర్వాత నిశ్చలమైనటువంటి అనంత మౌనంలో, సమాధి అనుభవంలో పొందేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం ఇది. అందుకనే ఈ శ్లోకాలలో చాలా అపురూపంగా అమ్మవారు అంతటా ఏ ఏ రూపాలలో ఉన్నదో అతి విచిత్రంగా వర్ణించబడుతున్నది. కౌమారి రూపంతో, వారాహి రూపంతో, సర్వరూపాలు బ్రహ్మమయ స్వరూపాలే. సర్వ మతాలు, సర్వ మార్గాలు, సర్వభూతాలు కేవలం ఆ పరబ్రహ్మమయి మాత్రమే. ఆ పరబ్రహ్మమయ్యే తల్లి అయి ఉన్నది, తండ్రి అయి ఉన్నది, సఖుడు, బంధువు, మిత్రుడు సర్వము అయి ఉన్నది. మీ బిడ్డ రూపంలో ఉన్నది, మీ మిత్రుడి రూపంలో ఉన్నది, మీ కుటుంబ సభ్యుల రూపంలో ఉన్నది, మన చుట్టూ తిరుగుతున్నటువంటి జనంలో అందరి రూపంలో ఉన్నది, భూమి రూపంలో ఉన్నది, జల రూపంలో ఉన్నది, ఆకాశ రూపంలో ఉన్నది, సూర్య చంద్రాగ్నుల రూపంలో ఉన్నది. అమ్మ రూపాలు కానటువంటివి ఏమున్నవి? మనకు ఆ దివ్య రూపాన్ని సాక్షాత్కరించుకునే అంతరంగ నేత్రం కావాలి, సమాధి అనుభవం కావాలి. నారాయణీ స్తుతిర్నామ స్తోత్రం చాలా శక్తివంతమైంది, మన సంస్కారాలను కాల్చివేసేటువంటిది. నేను మీ తల్లిగా మిమ్మల్ందరినీ మనపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, మనకి అమ్మ ప్రసాదించిన ఈ జీవితపు విలువను మనం అర్థం చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలి. మనం భక్తులుగా ఉన్నటువంటిది ఎవ్వరికి తెలియవలసిన అక్కర్లేదు. మనకు భక్తుడుగా ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణ అవసరం లేదు, ఏ విధమైనటువంటిది అక్కర్లేదు. నిజమైన యోగిగా, నిజమైనటువంటి మననశీలిగా, మునీశ్వరుడుగా, అంతరంగంలో ప్రకాశించేటువంటి ఆ వెలుగు కోసం తపన చెందేటువంటి ఆర్తి భక్తుని అంతరంగంలో సర్వకాల సర్వావస్థలు యందు జాజ్వల్యమానమైనటువంటి ఒక జ్యోతి అయి విరాజిల్లాలి. అటువంటి అనన్య భక్తిని అమ్మను ప్రసాదించమని భక్తి వశ్యురాలైనటువంటి అమ్మను వేడుకుందాం. అమ్మా, నీవిచ్చిన ఈ జీవితాన్ని నీవు భావన మనరించాలి. మా మీద మాకు నమ్మకం లేదు. ఒక క్షణంలో ఒక్కొక్క రకం మాట మాట్లాడుతూ, ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తనతో, ఒక్క మాట మీద నిలబడకుండా అనేక రకాలైనటువంటి సంకల్ప వికల్పాలతో చెదిరిపోతున్నటువంటి మానవ జీవితాన్ని అందమైనటువంటి ఒక మార్గంలో, సత్య మార్గంలో, ధర్మ మార్గంలో చేయి పట్టుకొని కన్న తల్లివై నీవు నడిపించాలి అంటూ వేడుకునే స్తోత్రమే ఈ నారాయణీ స్తుతిర్నామ స్తోత్రం. పవిత్రమైనటువంటి అంతరంగంతో ఆ జగదంబను మనం సాక్షాత్కరించుకోవాలి. పవిత్రాత్మ స్వరూపులారా, మీరందరూ భక్తితో మీ అంతరంగాలను దైవానికి సమర్పించండి.
దైవార్పితమైనటువంటి జీవితం సర్వోత్కృష్టమైనటువంటిది. మనం జన్మించింది కేవలం మన కోసం, మన ప్రాపంచికమైనటువంటి విషయాల అంపటత్వంలో కాకుండా దైవికమైన ధర్మమయమైనటువంటి జీవితాన్ని గడిపి ఒక పవిత్రాతి పవిత్రమైనటువంటి సంతృప్తితో ఈ జీవితాన్ని మనం సత్యవంకకు నడిపించి అమ్మ చరణారవిందాలకు సమర్పిద్దాం. విశ్వశాంతిని జగదంబ ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.